press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చంద్ర. మీరు చూస్తున్నారు ఎస్ఐ తెలుగుటెక్జోన్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే ఇక మీరు క్లియర్గా చూడొచ్చు, మన దగ్గర మివి కంపెనీకి సంబంధించిన డియోపాడ్స్ ENC F60 మన దగ్గర TWS అయితే మన దగ్గర ఉందన్నమాట. సో మనం దీన్ని అన్బాక్స్ చేసి దీని ఒక డీటెయిల్ రివ్యూని అయితే మనం ఈరోజు ఈ వీడియో అయితే చూద్దాం. సో రీసెంట్గా మనకి మివి కంపెనీ వాళ్ళు ఈ డియోపాడ్స్ F60 మనకి ఒక 1 వీక్ బ్యాక్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇది మనకి వాళ్ళు ఫస్ట్ డే రోజు మనకి ఇంట్రడక్టరీ ప్రైస్లో మనకి 999 రూపీస్కి అయితే తీసుకోవడం జరిగింది. దాని తర్వాత సెకండ్ డే నుంచి ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళకి ఇది 1499 రూపీస్కి అయితే వీళ్ళు ప్రైస్ అయితే పెట్టడం జరిగింది. ఈరోజు మనం ఈ ప్రైస్ బడ్జెట్లో మనకి వర్తియా కాదని డీటెయిల్ అయితే చూద్దాం. ప్రజెంట్ ఇప్పుడు మనకి ఆఫర్స్ నడుస్తున్నాయి కాబట్టి మనకి ఈ మివి డియోపాడ్స్ F60 మనకి 299 రూపీస్కి అయితే అవైలబిలిటీ ఉంది. దీనిలో మనకి 4 కలర్స్లో అయితే వస్తుంది అనమాట. వైట్, బ్లాక్, బ్లూ, గ్రీన్ అనమాట. సో ఈ 4 కలర్స్లో అవైలబిలిటీ ఉంది. ఈరోజు మనకి ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ తీసుకున్నాం బ్లాక్ కలర్ అనమాట. సో మనం అన్బాక్స్ చేసి ఆడియో క్వాలిటీ ఎలా ఉంది, నెక్స్ట్ మనకి బ్యాటరీ పర్ఫార్మెన్స్, ఓవరాల్గా మనం ఇన్ డెప్త్ రివ్యూ అయితే మాట్లాడదాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేనే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేసి ట్రై చేయండి, ఎందుకంటే మీరు ఇచ్చే చిన్న బూస్ట్ అవ్వాలి ఇటువంటి మరెన్నో గ్యాజెట్స్ అనేవి ముందు తీసుకొస్తూ ఉంటాం. సో ఫ్రెండ్స్, మనకి మీరు మివి డియోపాడ్స్ ENC F60 బాక్స్ మీరు తీసుకుంటే మీరు ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. మనకి ఇది మొత్తం సీల్డ్ పీస్ అనమాట. సో దీన్ని ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. దీని మీద కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా డీటెయిల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మనకి ఫీచర్స్ ఏమేమి ఇచ్చారనేది. మనకి ఇది ఇండియన్ మేడ్ అనమాట, మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. సో దీని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అంతా కూడా మనకి ఇండియాలో అయితే ఉంది. అండ్ దాంతోపాటు మనకు వారంటీ రిజిస్ట్రేషన్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేశారు. దీన్ని మనకు వారంటీ రిజిస్ట్రేషన్ మనం క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ మనకి ఒక యూజర్ మాన్యువల్ అయితే ఉంటుంది. దీంట్లో మనం ఏంటంటే మివి వల్ల వారంటీ ఎలా క్లెయిమ్ చేసుకోవాలని డీటెయిల్గా అయితే మనకి దీంట్లో రాయడం జరిగింది. ఒకసారి బుక్ని అయితే చదవండి. దాంతోపాటు వాళ్ళ క్రూలోకి ఎంటర్ అయినట్టు ఒక కార్డు కూడా ఉంది. అండ్ నెక్స్ట్ దాంతోపాటు మనకి మీరు లోపల తీసుకున్నట్లయితే మనకి మివికి సంబంధించిన F60 డియోపాడ్స్ అయితే మన లోపల అయితే ఉన్నాయన్నమాట. ఇది మనకి మీరు క్లియర్గా అయితే చూడండి, మనకి క్యాప్సిల్ టైప్లో అయితే ఉందన్నమాట. దీని గురించి డీటెయిల్గా నేను మీకు డిజైన్ కేటగిరీ చెప్తాను. అండ్ నెక్స్ట్ మన లోపల మీరు తీసుకుంటే మనకి ఇక్కడ కొన్ని అయితే ప్రొవైడ్ చేశారు. 2 pairs ఆఫ్ ఇయర్ టిప్స్ అయితే ఉన్నాయి, మీరు చూడొచ్చు ఇక్కడ సిలికాన్ ఇయర్ టిప్స్. అండ్ దాంతోపాటు మీకు ఒక Type-C పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మీరు కనెక్ట్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట. మీరు బ్లూటూత్ ఆన్ చేయగానే మీరు బడ్స్ తీసి బయట పెట్టగానే మీకు ఆటోమేటిక్గా మివి డియోపాడ్స్ F60 అని చెప్పేసి కనిపిస్తుంది. సో దాన్ని ఓపెన్ చేయగానే మీకు ఆటోమేటిక్గా పేర్ అయితే అయిపోతుంది అనమాట. నెక్స్ట్ మీకు దీనిలో నుంచి ఒకసారి సెట్టింగ్స్ ఓపెన్ చేసినట్లయితే కింద మీకు AAC ఆడియో కోడా కూడా మీకు ఇక్కడ ఇచ్చారు. సో దీనివల్ల మీకు ఏంటంటే ఇంకొంచెం హై క్వాలిటీ ఆడియో ఎక్స్పీరియన్స్ అయితే వస్తుందన్నమాట. సో దీన్ని అయితే మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ అయితే చూసారు కదా. ఇప్పుడు మనం ఏంటంటే దీని ఒక డీటెయిల్ ఇన్ డెప్త్ రివ్యూ గురించి అయితే మాట్లాడుకున్నాం. ఇందులో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఒక డిజైన్, బిల్డ్ క్వాలిటీ వాటి గురించి డీటెయిల్గా మాట్లాడినట్లయితే మనకి ఒక క్యాప్సూల్ డిజైన్ అయితే తీసుకొచ్చారనమాట. చాలా బాగుంది. మీకు పట్టుకోగానే ఒక మంచి గ్లాసీ ఫినిషింగ్ ఉందన్నమాట. పైన మొత్తం కూడా ప్లాస్టిక్ బిల్డే, కానీ మనకి ఆ ఫీల్ అయితే వస్తుందన్నమాట మొత్తం కూడా. నెక్స్ట్ మనకి ఈ TWSలో స్టార్టింగ్ మనకి ఫ్రంట్లో మీరు తీసుకుంటే కొన్ని LED లైట్స్ అయితే ఉంటాయన్నమాట. ఇవి మనకి దేనికంటే ఛార్జింగ్ పెట్టినప్పుడు మనకి LED లైట్స్ బ్లింక్ అవుతూ ఉంటాయి. అండ్ దాంతోపాటు మనకి బ్యాటరీ ఎంత ఉందో చూపించడానికి లైట్స్ అయితే పనిచేస్తాయి. కింద మనకి మీరు తీసుకుంటే మనకి USB Type-C ఛార్జింగ్ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ లోపల మనకి బడ్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఈ బడ్స్ మీరు తీసేసినా సరే మనకి చాలా క్వాలిటీ అయితే ఉన్నాయన్నమాట. మీరు చూడొచ్చు, బాగున్నాయి. మనకి ఇయర్లో పెట్టుకున్నా కూడా మనకి ఫిట్టింగ్ కూడా చాలా బాగుందన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి ఫిట్టింగ్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ మనకి దీని యొక్క కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది బ్లూటూత్ 5.1 వర్షన్ అయితే వస్తుందన్నమాట. ఇది మనకి ఏంటంటే ఒక 5-10 మీటర్స్ వరకు అయితే మనకి ఇదైతే పనిచేస్తుంది. అండ్ దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఇది మనకి IPX4 వాటర్ రెసిస్టెన్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎవరైతే జిమ్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, నెక్స్ట్ మనకి స్వెట్ ప్రూఫ్గా అయితే మనకి వర్క్ చేస్తున్నాం. సో నార్మల్ జాగింగ్ ఇటువంటి పర్పస్లో మీరు వాడినప్పుడు స్వెట్ తగిలినా సరే ఇది మనకి విత్ స్టాండ్ అవుతుంది. నెక్స్ట్ మనం దీని ఒక ఫ్రీక్వెన్సీ గురించి మాట్లాడుకుంటే మనకి 20 Hz నుంచి 20 kHz వరకు దీని ఒక ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకి దీంట్లో ఇవి మనకి బేసికల్గా ఏంటంటే 12mm డ్రైవర్స్ అనమాట. సో డైనమిక్ డ్రైవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఎవరైతే బేస్ లెవర్స్ ఉంటారో వాళ్ళకి ఒక మంచి అవుట్పుట్ అయితే దీని నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ బడ్స్ నుంచి. అండ్ దాంతోపాటు దీనిలో మనకి 4 మైక్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఈ 4 మైక్స్ దేనికి ప్రొవైడ్ చేశారంటే మనకి కాల్స్ మాట్లాడుతున్నప్పుడు మనకి ఒక మంచి క్లియర్గా మన ఆడియో అవతల వాళ్ళకి వినిపించడం కోసం అయితే మనకి 4 మైక్రోఫోన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ మీకు దీని యొక్క ఫంక్షన్స్ గురించి మాట్లాడితే చాలా సింపుల్ అనమాట. సో బేసికలీ మనకి మొబైల్ కనెక్ట్ అయిన తర్వాత మనకి రైట్ బడ్, లెఫ్ట్ బడ్ ఉంటుంది. సో దాని ప్రకారం మనకి ఏంటంటే మీరు ఒకవేళ రైట్ బడ్ని డబుల్ ట్యాప్ చేసినట్టయితే మీరు నెక్స్ట్ ట్రాక్ అయితే వెళ్తారు. లెఫ్ట్ బడ్ మీరు డబుల్ ట్యాప్ చేసినట్లయితే ప్రీవియస్ ట్రాక్ అయితే వస్తారనమాట. అండ్ నెక్స్ట్ మీకు రైట్ సైడ్ మీరు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ మీకు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ మీకు సింగిల్ ట్యాప్ ద్వారా మీకు ఏదంటే ప్లే పాస్ అయితే చేయొచ్చు అనమాట. సో మీరు లెఫ్ట్ సైడ్లో మీరు సింగిల్ ట్యాప్ చేసినా, రైట్ సైడ్లో మీరు సింగిల్ ట్యాప్ చేసినా మీరు ఏదైతే సాంగ్ మీరు వింటున్నారో మీరు పాస్ చేయొచ్చు, ప్లే చేయొచ్చు. అండ్ దాంతోపాటు మీరు కాల్స్ వచ్చినప్పుడు సరే మీరు సింగిల్ ట్యాప్ చేస్తే మీరు కాల్ లిఫ్ట్ చేస్తారు, మళ్ళీ అదే ట్యాప్ చేస్తే మీరు ఏంటంటే కాల్ రిజెక్ట్ చేసేస్తారు అనమాట. నెక్స్ట్ మీకు ఒకవేళ మీకు గూగుల్ అసిస్టెంట్ మీరు యాక్టివేట్ చేసుకోవాలనుకుంటే మీరు ఏ సైడ్లో అయినా సరే మీరు
ట్రిపుల్ ట్యాప్ చేసినట్టయితే మీకు గూగుల్ అసిస్టెంట్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఓవరాల్గా మనకి టచ్ అనేది మొత్తం ఈ యొక్క స్టెమ్ మొత్తం ఉండదన్నమాట. సో పైన మనకి ఏదైతే ఉంటుందో పైన వరకే మనకి ఈ యొక్క టచ్ అనేది పనిచేస్తూ ఉంటుంది. నెక్స్ట్ మనకి కాల్ క్వాలిటీ, ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే సో బేసికలీ కాల్ పరంగా మనకి దీంట్లో ENC అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ENC మనం ఈ ప్రైస్ బడ్జెట్లో ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇంకా కొంచెం బడ్జెట్ ఎక్కువ పెడితే ENC వస్తుంది, బట్ మనకి ఈ ప్రైస్ బడ్జెట్లో ENC అనేది రాదు. బట్ మనకి వీళ్ళు మనకి ENC అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మనకి ఎన్విరాన్మెంటల్ నాయిస్ అంతా డిటెక్ట్ చేసి అది పోనీకుండా మనకి క్లిస్టర్ క్లియర్గా మన వాయిస్ అవతల వాళ్ళకి వినిపించే విధంగా చేస్తుంది. కాల్స్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు, కాల్స్ బాగానే వినపడుతున్నాయి. అండ్ నెక్స్ట్ మనకి ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే సో దీన్ని మనకి 12mm డ్రైవర్స్ ప్రొవైడ్ చేశారు కాబట్టి నేను కొన్ని సాంగ్స్ అవన్నీ విన్నాను అనమాట. సో నేను విన్న తర్వాత నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఆడియో అనేది మనకి బేస్ అయితే ఓకే బాగానే ఉంది. మనకి లౌడ్ ఎవరైతే బేస్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు ఎక్కువగా సో వాళ్ళకైతే ఓకే. బట్ మనకి ఏంటంటే వోకల్స్ పరంగా, ట్రెబుల్స్ పరంగా కొంచెం తగ్గినట్టయితే అనిపించింది. సో యావరేజ్ అని చెప్పొచ్చు దాంట్లో. నెక్స్ట్ మనకి హైస్, మిడ్స్ అని మీరు తీసుకున్నా సరే మనకి ఏంటంటే హైస్ ఎక్కువ ఉన్నాయి, బట్ మిడ్స్ మీకు తీసుకున్నట్లయితే కొంచెం యావరేజ్ అని చెప్పొచ్చు. సో ఓన్లీ ఫర్ బేస్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తే మీరు ఈ బడ్స్ అనేది తీసుకోవచ్చు అనమాట. లేదు అనుకుంటే మీరు మంచిగా సౌండ్లో మీరు క్లియర్గా వినాలి, నెక్స్ట్ మనకి మంచి మ్యూజిక్స్ ఉన్నప్పుడు ఆ ట్యూన్స్ మీరు వినాలనుకున్నప్పుడు అయితే కొంచెం మీకు యావరేజ్ అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ అనేది. నెక్స్ట్ మనకి దీనిలో గేమ్స్ కూడా ప్లే చేశాను. సో గేమ్స్ ఆడతాం మనకి ఏంటంటే దీనిలో మనకి లో లెటెన్స్ అని చెప్పేసి అయితే మనకి చెప్పారు, కానీ మనకి ఎంత లో లెటెన్స్ అని చెప్పేసి మనకి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. బట్ మనకి ఏంటంటే ఓకే, ఎక్కడ కూడా ఆడియో లాగింగ్ అనేది మనకి గేమ్స్ ఆడుతున్నప్పుడు నేనైతే గమనించలేదు, బట్ ఓకే యావరేజ్ అని చెప్పచ్చు. అది కూడా మనకి దీని ఒక బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మనకి దీనిలో టోటల్గా ఛార్జ్ అనేది ఒక 1 hour ఛార్జ్ టైం అయితే పడుతుంది అనమాట. సో ఓవరాల్గా మనకి ఒక్కొక్క బట్ అట్లీస్ట్ మనకి ఏంటంటే ఒక 2.5 hours అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం కాల్స్ మాట్లాడుతున్నా కూడా. ఇఫ్ ఇన్ కేస్ అలా మాడకపోతే మనం 50 hours ఆఫ్ ప్లేబ్యాక్ టైం దీని నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మనం నార్మల్గా యూస్ చేస్తున్నట్లయితే ఒక 2-3 days మీరు డ్యూరేషన్ అయితే మీరు ఈ బడ్స్లో నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇదిగా ఓవరాల్గా మనకి Mivi Duopods F60 ఒక డీటెయిల్ రివ్యూ. సో నా ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇది 1000 rupees ప్రైస్ బడ్జెట్లో కానీ దొరికితే డెఫినెట్లీ మీకు ఒక TWS కావాలనుకుంటే మీరు దీని అయితే ప్రిఫర్ చేయొచ్చు. లేదు నాకు ఒకవేళ 1499 rupeesకి మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఆ ప్రైస్లో ఇంకా బెటర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయని చెప్పేసి అయితే నేను చెప్తాను. సో మీకు 1000 rupeesలో కానీ 1100 rupees ఈ ప్రైస్ బదులు మీకు దొరికితే డెఫినెట్లీ మీరు దీని అయితే ఒక లుక్ అయితే వేయచ్చు. ఇదిగా సరళంగా మన వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను తెలుసుకుంటాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. వీడియోకి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. ఒకవేళ మీరు కావాలనుకుంటే చెక్అవుట్ అయితే చేయండి. మళ్ళీ ఒక మంచి టాపిక్తో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అందరికీ థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.